ఉంది. మనమందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి కీర్తనల గ్రంథం 119వ కీర్తన 121వ వచనం నుండి 128వ వచనం వరకు ఉన్న వాక్య భాగాలను మనమందరం చదువుకుందాం. 119వ కీర్తన 121వ వచనం నుండి 128వ వచనం వరకు జగదీష్ చదువుతాడు. మనం అందరం కలిసి అనుసరించి దేవుని వాక్యాన్ని పలుకుదాం. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను. నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకు. మేలు కొరకు కోటపడు. గర్విష్ఠులు నన్ను బాధింపబిల్తురుగాక. నీ రక్షణ కొరకు నీతి గల నీ మాటల కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ సేవకుడను. నీ శాసనములను గ్రహించున్నట్లు నా జ్ఞానము కలుగజేయము. జనులు నీ ధర్మశాస్త్రమును నిర్ధకము చేస్తున్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారు కంటే అపరాజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశములన్నీ యథార్థముని. నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామం ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ పునరుత్థాన దినం దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. ఇప్పటి వరకు ఒక్క క్రిస్మస్ ఆరాధన కూడా రాలేదన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొద్దని. స్టీఫెన్ గారు, సునీత గారు, మీరు ఇవాళ వచ్చారుగా, ఇక నుంచి రండి. రాహేలమ్మ గారు, ముగ్గురు. దయచేసి మీరు కూడా ఒక్క కూటంలో కన్నా రండి, అది మీకు మంచిది. మనం 119వ కీర్తన 121వ వచనం నుండి ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. స్తోత్రం. ఎనోష్ ప్రార్థన ఎన్నింటికి? 124వ వచనం. అందరూ తీయండి, అందరూ ఈ మాట చెప్దాం. చెప్పండి నాతో పాటు. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. ఇంకొకసారి చెప్పండి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. ఇది ఒక మంచి ప్రార్థన. చిన్న చిన్న ప్రార్థనలు ఉన్నాయి బైబిల్లో కదా, దీర్ఘ ప్రార్థనలు ఉన్నాయి, స్మాల్ ప్రేయర్స్. బాగుంది ప్రార్థన. దేవుని అడుగుతున్నాడు భక్తుడు, ప్రభువా నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. సేవకుడు అంటే ఎవరు? చాలా మంది అనుకున్నారు పాస్టర్ గారే సేవకుడు అని. అర్థమవుతుందా? ప్రభువు మనకి చెప్పిన మాట ఏంటంటే పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అందరినీ ప్రభు రాజులైన యాజక సమూహంగా చేశాడు. ఒకప్పుడు
లేవి గోత్రికులు యాజకులు, లేవి సంతానమే యాజక పరిచర్య చేయాలి. కానీ రక్షణ పొందిన నూతన నిబంధన క్రైస్తవులమైన మనమందరం దేవునికి పిల్లలం, దేవునికి దాసులం. స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు మనకు వచ్చే కన్ఫ్యూజన్ ఇది కదా. ఇప్పుడు నేను ప్రభుని ఏమని పిలుస్తా? తండ్రి అని పిలుస్తా. మా అబ్బాయి ఏమని పిలుస్తాడు? తాత అని పిలుస్తాడా? మా నాన్న ఏమని పిలిచి వెళ్ళిపోయాడు? పరలోకమందున్న నా తండ్రి అని ఆయన పిలిచాడు, నేను పిలుస్తున్నాను. మా పిల్లలు కూడా రేపు ఏమని పిలుస్తారు? వాళ్ళ పిల్లలు కూడా చెప్పండి. అది మనందరికీ ఆయన తండ్రి. వరుసలు లేవు ఇక్కడ. అర్థమవుతున్న తాత అండి, నీకు మేనత్త అవుతాడు, నీకు మేనమా అవుతాడు. శరీర సంబంధంగా ఎక్కడ దేవునితో మాట్లాడకూడదు మనం. అసలు ఆ తాటే, ఆ ఆలోచనే ప్రమాదకరం. ఆయన పరిశుద్ధుడు. భూమి మీద ఉన్న సమస్త వంశములందరికీ ఆయనే తండ్రి, ఆయనే ప్రభు, ఆయనే రాజు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. మేలు ఎంతమందికి కావాలి? వద్దా? కావాలొద్దా? దేవుణ్ణి అడగాలి. మేలు చేయమని ప్రార్థించడం తప్పేం కాదు. అయ్యా మేలు చెయ్యి, చేస్తేనే ఆదివారం ప్రార్థనకు వస్తా, అది తప్పు. అర్థమవుతుందా? ప్రభా నాకు ఈ కార్యం చేస్తే వచ్చే క్రిస్మస్ పండుగ అరటికాయకి వెళ్తా, అదొక విధానం. కానీ నిజముగా మనం ఏంటంటే మేలుని కాదు కానీ మేలునిచ్చే ప్రభువుని వెంబడించాలి. స్తోత్రం, అర్థమవుతుందా? పెళ్లి చేయమని ప్రార్థన చేయండి, పెళ్లి చేయాలి, మా అబ్బాయికి పెళ్లి చేయాలి, పెళ్లి జరగాలి, పెళ్లి జరగాలి అని ప్రార్థన చేసాం అనుకున్నాం. పెళ్లి జరిగిన తర్వాత, కోడలు వచ్చిన తర్వాత, కొడుకు కోడలు ఇద్దరు కలిసి మందిరానికి లేటుగా వస్తున్నారు అనుకోండి. చెప్పండి, మేలు జరిగిందా, కీడు జరిగిందా అనేది మీరు ఆలోచించాలి. మేలే, వివాహం మేలే, కానీ దేవునికి పక్కన పెట్టేసి ఆరాధనలో మధ్యలో వచ్చి అది ఆత్మ సంబంధంగా మేలుగా మీకు మారదు, అది ఉరిగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం ప్రభువుని వెంబడించాలి. ఆర్ఆర్కే మూర్తి గారు ఇలా అడుగుతారు ప్రశ్న, ఏమనంటే ఆశీర్వాదాలు ఇచ్చే యేసయ్య కావాలా, లేక యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాలు కావాలా? కొంచెం అర్థం చేసుకుంటే తప్ప ఈ ప్రశ్న అర్థం కాదు. ఆశీర్వాదాలు ఇచ్చే యేసయ్య కావాలా, యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాలు కావాలా? చెప్పండి మీ ఆన్సర్ ఏంటో. కొద్దిమంది బాగా తెలుగు రెండూ కావాలి గారు. కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో ఆల్ ఆఫ్ ద అబవ్ అని ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్, ఏబిసి ఆప్షన్ ఇచ్చి డి ఆప్షన్ లో 5 అన్ని ఆల్ ఆఫ్ ద అబవ్, కొన్నిట్లో నన్ ఆఫ్ ద అబవ్ అని అంటారు. 5 ఏవి కావు అని. మీరు ఏం చెప్పారో మరి? సాయి ఏం చెప్పారు? చీర గట్టి కట్టామనుకో మొన్న, చెప్పు. ఆశీర్వాదాలు ఇచ్చే యేసయ్య కావాలా, యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాలు కావాలా? చెప్పండి. ఆశీర్వాదాలు వద్దా? వద్దా? ఆశీర్వాదాలు వద్దా? ఇది తెలివైన ఆన్సర్. రాజుగారు కొద్దిమందిని పిలిచి మీకేం కావాలో కోరుకోమని అడిగాడట. క్రిస్మస్ ఆఫర్ పెడుతున్నాం, మీకు ఏం కావాలో కోరుకుంటే ఇస్తామన్నాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి కోరుకున్నారు. ఒక కుర్రాడు ఒక యవనస్తుడిగా అంటే, అయ్యగారు
ఎవరొద్దు కానీ మీరే మా ఇంటికి రావాలన్నాడు. ఏం కావాలి? ఆ? మీరే మా ఇంటికి రండి ఈ క్రిస్మస్ పండగకి. ఆ పండగ రోజంతా మీరు మాతో ఉండండి చాలా అన్నాడు. ఏం జరుగుద్ది? ఆటోమేటిక్గా రోడ్డు వేస్తారు. తెలుసుగా మీకు? అసలు ఎన్ని రోజులు మొరపెట్టుకున్న ఆ ఐరన్ బ్రిడ్జ్ ఉంది చూడండి, ఏమైపోతామో అనిపిస్తుంది ఒక్కోసారి. మన వాళ్ళందరూ ఎప్పుడు కళ్ళు తెరుస్తారంటే ఎవడో పడ్డాక, ప్రాణం పోయాక, అప్పుడు ఒకరి మీద ఒకరు పెట్టుకుని అప్పుడు బాగు చేస్తారు కదా. ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఏం చేస్తారు? ఆ బ్రిడ్జ్ ఆటోమేటిక్గా, నిధులు లేవన్నారుగా సార్, డబ్బులు లేవన్నారుగా సార్ మొన్నటిదాకా అంటే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా అన్ని. ఎవరు వచ్చారు కాబట్టి. అది కాబట్టి ప్రభు ఉంటే అన్నీ ఉన్నట్లే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉంటే అన్ని మేళ్ళు ఉందంటే. గొప్ప సంగతి ఏంటి తెలుసా? సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ గుండెల్లో ఉంటుంది ప్రభు ఉంటే. అప్పుడు ఏమీ లేకపోయినా ఆనందంగా ఉంటారు. అర్థమవుతుందా? కొత్త బట్టలు కొనుక్కోవడం తప్పేం కాదు. ఒకవేళ కదా రాత్రి మన క్రిస్మస్ గిఫ్ట్లు దించాం మామూలు. ఆ పెదప్రోలు బట్టలు కొట్టి ఆయన అన్నాడు చల్లపల్లిలో, గోలు ఎక్కుతున్నాడు. సార్ క్రిస్మస్ అంటే ఎంత బిజినెస్ జరిగేదో సార్, ఈ సంవత్సరం ఈగలు తోలుకుంటున్నాం సార్ అన్నాడు. డబ్బులు లేవండి జనాల దగ్గర కదా. చెప్తున్నాడు, రుజువులు కూడా చెప్తున్నాడు. అమ్మినప్పుడు చెప్పర్లే మనకి. అమ్మినప్పుడు ఎందుకు చెప్తారు? వ్యాపారం ఎట్లా ఉంటుందంటే కదా, ఏడితే కానీ సాగదంట వ్యవసాయం. ఎట్ట పన్నీరా ఊరికి రైతు కౌలుకి ఇచ్చిన ఆయన అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? పండినంతా చెప్తారా? ఇర్మియా గారు ఏం చెప్తారు? అర్థమవుతుంది మీకు? ఏం పండినీలేండి, సత్యం ప్రాణం మీదకి వచ్చింది. కనీసం పెట్టుబడి కూడా నిజమైతే సంతోషమే, ఒకవేళ నిజమే అయితే. కానీ కొన్నిసార్లు ఏంటంటే నీకు అదే పని. బట్టలు లేవా? అయినా దేవుని సమాధానం నీలో ఉంటే చెప్పండి, అది నీకు అర్థమైపోతుంది. దేవుని స్తోత్రం. పోయిన సంవత్సరం క్రిస్మస్కి పెట్టారంటే ఎవరో ఈ బట్టలు, ఇప్పుడు కుట్టించారు. ఇవి చాలా పెద్దలు కూడా కుట్టించారు కదా, అందుకే వాళ్ళు వేసుకున్నా. మళ్ళీ ఇంకో వచ్చే క్రిస్మస్ దాకా అయితే బాగోదు అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మేలు 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 అడగండి ప్రభువుని, మేలు చేయి ప్రభువా, మేలు చేయి ప్రభువా. ప్రభు చేసే మేలు ఎలా ఉంటుందంటే వచ్చిన తర్వాత మనం బాధపడేటట్టు ఉండదు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, మీకు ఊరికి అర్థం అవడం కోసం పెళ్లి ప్రస్తావన తెస్తున్నా, తేలిగ్గా అర్థం అవుద్దని మీకు కదా. దేవుని చిత్తంలో ఉన్న బిడ్డను దేవుడు మాకు ఇచ్చాడని 2-3 రోజులు చాలా ఆనందిస్తాం. ప్రభు మాకు గొప్ప మేలు చేశాడండి, బంగారు లాంటి కోడల పిల్ల, రత్నం లాంటి అల్లుడు దొరికాడండి అనుకుంటాం మనం. ఇక తర్వాత చూడండి, యేసు రక్తమే జయం. కొన్నిసార్లు మనం అడిగే అట్లా ఉంటాయి, కానీ ప్రభు ఇచ్చేది ఎన్నడూ మేలుగానే ఉంటుంది. 4 రోజులు పోయాక అది మేలుగా ఉండదు అంటాకి లేదు, అప్పుడు కూడా మేలుగా ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరెవరు నిద్రపోకండి, ఇది ఒక పెద్ద సమస్య అయిపోతున్నా. నేను రాత్రి 2:30కి పడుకున్నా, తెల్లవారుజామున 5ంటికి లేచా. ఎన్ని గంటలు పడుకున్నా? కాబట్టి మీరుకంటే ఎక్కువ నిద్రపోవాలి. మొన్న రాత్రి కూడా 2:30కి పడుకున్నాం, 5:30కి లేచాం. అర్థమవుతుందా? కాబట్టి నిద్రపోమాకండి. నిద్రపోవడానికి వస్తే అట్లా కొంచెం ఓర్చుకోండి, దాన్ని జయించండి. అర్థమవుతుందా? మేలు దేవుడిగా కనుక చేస్తే అది అన్నటికీ మేలుగానే ఉంటుంది. యెహోవా నీవు ఆశీర్వదించిన యెడల అది అన్నటికీ ఆశీర్వాదమే.
4 రోజులు ఆశీర్వాదంగా ఉండి తర్వాత ముళ్ళులాగా ఉండదు. అది మేలు ముళ్ళు అయిపోదావు, మేలు మేలుగానే. అందుకని కొన్నిసార్లు నాకు అనిపించేది ఏంటంటే, మనం అనుకునే అన్ని మేలు కాకపోవచ్చు. మనకి పిల్ల చక్కగా ఉంది, బాగున్నాయి, మంచి ఇల్లు ఉంది, అమరావతిలో ప్లాట్ ఉంది, యేసు రక్తమే, కొంచెం సౌండ్ పార్టీ, ఇవన్నీ మన కళ్ళ కట్ట కనిపిస్తాయి కదా. అయ్యగారి భాషలో చెప్పాలంటే చెంబుచ్చు కొడతంటే అప్పుడు కాదు ప్రభు, పొరపాటు పడ్డాను నాయన కదా. చాలాసార్లు కదా మనం లైటింగ్ వెలుతురులో వస్త్రలతకి వెళ్ళి సిఎంఆర్కి వెళ్ళి చూస్తే అబ్బా అనిపిస్తుంది. అంతా ఓపెన్ చేసి 2 సార్లు ఉతికిన తర్వాత చూస్తే రంగు దిగిపోయి దానికి పీసులు వచ్చేసి ముడతలు అయిపోతుంది అనుకోండి, ఏమనిపిస్తుంది? కొన్నిసార్లు మన కళ్ళు మనల్ని మోసం చేయొచ్చు, కొన్నిసార్లు మన మనసు మనకు మోసం చేయొచ్చు. ప్రభు ఇది చెయ్యి అది చెయ్యి అనే కంటే కూడా ప్రభు మేలు చెయ్యి అని అడిగితే మంచిది. మనకి ఏది మేలో మనకంటే ప్రభువుకి ఎక్కువ తెలుసు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా మనం ప్రార్థన చేయాలి. ప్రభువా నీ కృప చొప్పున. ఆ పదం ఎంత బాగుందో తెలుసా? ఇదిగో ఆదివారం ఆరాధనకు వచ్చాను కాబట్టి, ఈరోజు కానుకంత వేసాను కాబట్టి, ఇదిగో ఈ క్రిస్మస్కి ఇంత చేశాను కాబట్టి పని, నాకు మేలు చెయ్యి. తెచ్చోడా నీకంటే ఎక్కువ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఏం చేయమంటావు? వాళ్ళకి ఇమ్మంటావా ముందు, నీకు ఇమ్మంటావా? వాట్ ఈస్ ద బేస్? ఏంటి నీ ప్రార్థనకి బేస్ అంటే దేవుని కృప. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అది చేస్తాను, ప్రభు ఇది చేస్తాను కాదు, నీ కృప చొప్పున చెయ్యి. దేవుని పని చేయి, కానుకివ్వు, పరుగులు దిగి సేవలో ఉండు, కానీ కృప చొప్పున అన్న ఒకసారి, కృప చొప్పున. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప, దేవుడు మేలు చేస్తాడు. దేవునికి మన పట్ల కీడుకి చేసే ఉద్దేశాలు లేవని 29వ అధ్యాయం 11వ వచనంలో ఇర్మియా గ్రంథంలో మనం చదువుతాం. దేవుడు మన పట్ల భవిష్యత్తు కొరకు హానికరమైన ఉద్దేశాలు కలిగి లేడు, సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు మేలు చేస్తాడు. ప్రభు అది చేయను ఆయన, యేసు రక్తమే జయం. ఒక ఆమె పాట పాడుతుందంట చర్చిలో, ఒక కుర్రోడికి ప్రేరేపణ వచ్చిందంట ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని. వస్తుందట, దెయ్యాలు పడితే అట్టగా వస్తాయి. మళ్ళీ దానికి ఏం చెప్తామంటే మనం దేవుడు ప్రేరేపించాడని. ఉండబట్టలేక ప్రార్థన పాస్టర్ గారిని అడిగాడంట వెళ్ళి, అయ్యగారు పలానా పాట పాడుతుంటే నా హృదయంలో దేవుడు ప్రేరేపించాడు, ఆమెను పెళ్లి చేసుకో, నీకు మేలు జరుగుద్ది అన్నాడని. సరే ఆ లైన్ సిఐ గారు వెళ్ళి అడిగిరమ్మన్నా అండి ఈయన. అంటే ఆవిడ ఆల్రెడీ దేవుడు ప్రేరేపించాడా? వాయి దెయ్యాలు పట్టుకొని. అర్థమవుతుందా? మనకి ఏది మేలో మనకు తెలియదు, అది చెప్పడం కోసం మీకు ఆ ఉదాహరణ చెప్పా. అర్థమవుతుందా? అన్నీ మేలే అనుకుంటాం మనం కదా. ఎర్రగా నిగనిగలాడుతుంటే నిప్పు పిల్లోడికి ఏమనిపిస్తుంది? ఇదేంటో చూడాలి, పట్టుకోవాలి అసలు అనిపిస్తుంది కదా. కానీ తల్లి ఏం చేస్తుంది? అడ్డం పడిపోద్ది. ఏంటి మా అమ్మ అసలు పొద్దుట 2 చాక్లెట్లు ఉందంట నేసి, 3వ చాక్లెట్ కోసం గుంజీలు తీపిచ్చేస్తుంది వాళ్ళ అమ్మని. ఏమనంటుంది వాళ్ళ అమ్మ, ఏ చాక్లెట్ ఇవ్వకూడదా? పిల్లని ఏడిపించడం అన్న న్యాయమేనా? ఎందుకు ఇవ్వట్లా? ఆల్రెడీ కారుతుంది గుట్టలు 2 రంధ్రాల్లోంచి. అయినా 2 ఇచ్చింది ఇంకా. అంటే మనం పిల్లల స్వభావం కలిగి ఉన్నాం. మనకి కీడు చేసేది కూడా మనకి మేలులాగా అనిపిస్తుంది మన కళ్ళకి. మనకంత జ్ఞానం లేదు కదా, మనకంత తెలియదు కదా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది నాకు మేలు ప్రభా, ఇది ఇవ్వు నాయనా అని అడగకుండా ప్రభా మేలు చెయ్యి. ఏది మేలో నాకంటే నీకు ఎక్కువ బాగా తెలుసు. కాబట్టి ఇదిగో నా బిడ్డ విషయంలో, నా భర్త విషయంలో,
నా మనవడి విషయంలో, నా కుటుంబం విషయంలో, ఈ వ్యవసాయం విషయంలో మేలు చేయి ప్రభువా. స్తోత్రం. చెప్పండి ఈ మాట మరలా. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. డిగ్రీ అవటంతో నేను హైదరాబాద్ వెళ్ళిపోయా. హెటరో డ్రగ్స్లో జాబ్ వచ్చింది. హెటరో డ్రగ్స్ అంటే మెడిసిన్ కంపెనీ, మందులు తయారు చేసే కంపెనీ. ఇచ్చేసారు ఆల్రెడీ జాబ్, క్వాలిటీ కంట్రోలింగ్. తయారైన మెడిసిన్ని ఏసీ రూమ్లో కూర్చొని క్వాలిటీ చెక్ చేయటం, అది కరెక్ట్గా మోతాదులో అన్ని పాలు కరెక్ట్గా కలిసినాయో లేదా అని చెక్ చేయటం ప్రతి మెడిసిన్. 2020 సంవత్సరంలో 2000 సంవత్సరం, 25 సంవత్సరాల క్రితం, 24 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన చెప్తాయి. 2000 మే నెలలో జరిగిన సంఘటన. మా బంధువులు ఇప్పటికీ ఆ సందర్భాన్ని గుర్తు చేసి నన్ను బాధ పెడతా ఉంటారు. ఏంటంటే వాళ్ళు బాధపడతారు, నాకు పెద్ద బాధ లేదు, కానీ వాళ్ళు ఈ పాటికి నువ్వు ఎక్కడ ఉండేవాడు తెలుసా, ఎక్కడో ఉండేవాడిని వాళ్ళ ఉద్దేశం. కోట్లు సంపాదించి, లక్షలు సంపాదించి హైదరాబాద్లో ఇల్లు కట్టుకొని, చాలా లోకస్తులు కదా పాపం, వాళ్ళకి ఏం తెలుసు. కానీ నాకేది మేలో దేవునికి తెలుసు కాబట్టి దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నావో అక్కడ ఇది దేవుడు చేసిన ఏర్పాటుని గుర్తుపెట్టుకొని, ఇది మేలని గుర్తుపెట్టుకొని ఆనందించు. స్తోత్రం. ఇంకేదో అసలు నేను ఎక్కడ ఉండాలో తెలుసా, కొన్నిసార్లు చాలాసార్లు మా జెన్నీ వాళ్ళ అమ్మమ్మ కనపడినప్పుడు ఏంటోనయ్యా నీ వెనకాల పడి వచ్చేసింది జెన్నీ, సింగపూర్లో ఉండాల్సింది, తీసుకెళ్ళు ఇప్పుడు తీసుకెళ్ళు, సింగపూర్లో ఉండాల్సిందయ్యా అంటే. నాకంటే ముందు సంబంధం వచ్చిందంట సింగపూర్. అప్పుడే వద్దందంట, నన్ను చూసాము చేసుకుంటా ఉందంట. ఇక ఇప్పుడు దానికి ఆవిడ చెప్పే డైలాగ్ ఏంటంటే, సింగపూర్లో ఉండాల్సింది తీసుకొచ్చి ఎక్కడ పెట్టేశారంట ఇప్పుడు ఆమె. ఏది మేలు? నేను మీకు అర్థం అవడం కోసం ఈ ఉదాహరణలన్నీ జ్ఞాపకం చేస్తున్నా. ఏది మనకు మేలు, ఏది మనకు మేలు, ఎక్కడ మనం ఉంటే మేలు, అర్థమవుతుందా? మనకు తెలియదు, మనకు తెలిసింది కొంచెమే, కానీ దేవునికి అంతా తెలుసు. అనంత జ్ఞాని అయిన దేవుడు ఆయన. కాబట్టి దేవుణ్ణి అడగాలి, ప్రభువా నాకు తెలియదయ్యా ఏది మేలో, కానీ నువ్వు మేలు చేయి ప్రభువా. స్తోత్రం. హల్లెలూయా. భక్తులందరిగా అంతా నా మేలుకే, అంతా నా మేలుకి. అంతా రోమా 8:28 చదువుతాం కదా. చెప్పండి ఎవరన్నా, చూడకుండా చెప్పండి. రోమా 8:28 చూడకుండా చెప్పమంటే ఓ బైబిల్ తిరిగేస్తారు మీరు. నువ్వు మిగతా వాళ్ళు చెప్పండి. నువ్వేంటి ఇప్పుడు అందుకున్నా చెప్పండి. పురుషులు చెప్పండి, టెంట్లో ఉన్న వాళ్ళు. మీకు 500 రూపాయలు గిఫ్ట్ ఇస్తాం. రాజబాబు గారు చెప్తున్నారా? చెప్పండి, ఎవరెవరు చెప్పండి. పురుషులకి ఛాన్స్ ఇచ్చాం, చూడకుండా. చూసి చెప్తే పరీక్ష ఎట్ట అవుద్ది, మా గిఫ్ట్ ఎట్ట ఇస్తాం. చెప్పండి. ఏమంటారు? సగం సగమా? ఎవరికి? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి, ఆల్ టుగెదర్ అంటాడు ఇంగ్లీష్లో, భలే బాగుంటుంది అన్నమాట. ఆల్ టుగెదర్, సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇది తెలియాలి మనకి. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అన్నీ సమకూర్చి మేలుగు చేస్తాడు. ఆమె మరలా చదువుతున్నాం అన్నమాట. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. కొంచెం గట్టిగా చెప్పొచ్చుగా. స్తోత్రం. అర్థమవుతుందా? తిరువూరులో నిన్న సంఘటన జరిగిందంట.
ఒక ఆయనకి హార్ట్ అటాక్ వస్తే ఆటోలో తీసుకెళ్తున్నారట. భార్య, ఆటో డ్రైవరు. ఆ ఆటో యాక్సిడెంట్ ఆయన చచ్చిపోయాడు. ఏదో కొద్దిమందికి వచ్చే ప్రాణం పోయి మెల్లగా నీ కృప చొప్పున. ఇంకో మాట మాట్లాడితే అయిపోతాం ఇక, అయిపోయింది ఆ పనికి. లాస్ట్ మినిట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారేంటి? చెప్పచ్చు కొంచెం గట్టిగా. కొద్దిమంది అసలు ఎప్పుడు వచ్చే ప్రాణం పోయే ప్రాణం అన్నట్టుగా ఉంటారు. బాగున్నారా? ఏం బాగుందాంలే అయ్యగారు. అట్టగా ఉంటాయి మీ జీవితాలు. నాగ సుధాకర్ గారిని ఎప్పుడైతే ఈ మధ్య ఈ మాట చెబుతున్నాను, నెంబర్ 1 ఉందాం అయ్యగారు. చెప్పండి, నీ కృప చొప్పున. కొంచెం పెట్టండి, సౌండ్ పెట్టండి. పంపులు గుర్తు చేసుకుని చెప్పండి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. ఇది మన రోజువారీ ప్రార్థన అయి ఉండాలి. రోజు దేవుని అడగండి. ఇట్లా ఈ ఒక్క మాట నేర్చుకోండి. ఆదివారం వచ్చినందుకు మేలు చేయమని దేవుణ్ణి. ఏది బేస్ అంటే మనకి దానికి ఆధారం ఏంటంటే దేవుని కృపే. కృప అంటే ఏంటో తెలుసా? మేలు చేయడానికి అవకాశం లేకపోయినా మేలు పొందుకోవడం, అది కృప. అర్థమవుతుందా? నీ కృప చేతనే నాకు ఈ రక్షణ భాగ్యం ఎక్కడ దొరుకుతుంది? ఎవరు రక్షిస్తారు? కానీ మనల్ని ఎట్లా రక్షించాడంటే దేవుని కృప చొప్పున. మరలా చెప్దాం, నీ కృప చొప్పున. ఎన్నిసార్లు చెప్పాలి? అయ్యగారు అందరు చూస్తున్నారండి, మీరు చెప్పండి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. మీకు అరటిపళ్ళు ఇస్తున్నారు అనుకోండి, ఒక అరటిపండు ఇచ్చారనుకోండి, మళ్ళా వచ్చి ఇంకోటి ఇస్తున్నారు అనుకోండి, ఎన్నెత్తావయ్యా వద్దులే అంటారా? ఆ అస్తం ఇస్తే బాగుండు అనుకున్నట్టు చూస్తారు మీరు. చెప్పండి, నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము అంటా ఉంటే ఆ మాట గుర్తుంటుందని నా తిప్పలో. కొద్దిమంది అనుకుంటున్నారు పిల్లలకి చదువు చెప్పి మా ప్రాణం తెస్తున్నాడు ఏంటది. చదువు రాని వాళ్ళకి కొంచెం ఈ మాటలు, ఈ 3 ముక్కలు గుర్తుంటాయి అని. ఆమె దేవునికి మేలు చేయడం ఇష్టం. ఆమె కీడు చేసే దేవుడు ఆయన కాదు. ఒక ఆయన రాశాడు, ఎన్నో మేలులు. ఎన్నో అంటే ఎన్ని? అన్కౌంటబుల్, కౌంట్లెస్, లెక్క పెట్టలేనన్ని ప్రభు చేస్తాడు. అయిపోయింది అంటాడా? అర్థమవుతుందా? అంటాడా? మేము నిన్న పిల్లలకి గిఫ్ట్లు కొందామని మళ్ళీ కొన్ని చాలవే ఉన్నందుకు డౌట్ వేసి, ప్రతి సంవత్సరం చాలట్లేదు, వాళ్ళ పేర్లు రాస్తున్నాం. కొద్దిమంది అయితే పాపం వెళ్ళి ఇవ్వలేకపోతున్నాం, తెలియదు కదా మనకు అడ్రస్లు. అందుకని ఈసారి ఇంకొంచెం ఎక్కువ తెద్దామని మళ్ళీ అది వెళ్తే కొన్ని అన్నారు, ఇవి ఉండవండి, ఎన్ని స్టాకు అన్నారు. 200 కావాలి మాకు అన్న. 200 ఉండవండి, ఇన్నైతే ఉంటాయి అన్నారు. దేవుని దగ్గర స్టాకు లేదు అనే ప్రసక్తే లేదు. ఆయన దగ్గర ఫుల్ స్టాక్ ఉంది, ఎన్నైనా చేస్తాడు. స్తోత్రం. ఇస్సాకు దగ్గరికి వచ్చాడు ఏసావు, లేటుగా వంట చేసి మంచి భోజన పదార్థాలు సిద్ధపరిచి తీసుకొచ్చాడు. తండ్రి వచ్చేసా, తినేసాయి, ఆశీర్వదించు అన్నాడు. ఒరే ఇందాకడే ఆశీర్వదించాను, ఇందాక వచ్చింది ఎవరు? అమ్మో నా తమ్ముడు నన్ను మోసం చేశాడు అని ఏడుస్తూ అంటాడు. తండ్రి ఒక్క దీవెనైనా అన్ని దీవెనలు ఇచ్చేసావు తమ్ముడికి, ఇక ఏమి లేవా నీ దగ్గర అంటే ఇస్సాకు అంటాడు, ఏమీ లేదంట. మనుషుల దగ్గర ఎన్ని ఉంటాయి చెప్పండి? అర్థమవుతుందా? ఏ పూటకు ఆ పూట జేబులు ఖాళీ అవుతున్నాయి. మాకు నిన్న 15,000 పట్టుకెళ్ళాం, అయిపోయింది. ఇట్లా అవుతున్నాయి. కృపయలే, దేవుడు ఇస్తున్నాడు. సాయంత్రం ఏదో వచ్చేటప్పుడు అనుకుంటా, ఏదో అవసరమై అడుగుతుంటే నా దగ్గర జేబులో 120 రూపాయలు ఉన్నాయి. నోరు మూసుకుని కాసు బాధ ఉన్నా. అకౌంట్లో కూడా డబ్బులు లేవు, గీకటాక్ కార్డు. నేను మీకేం చెప్తున్నా అంటే, మన దగ్గర ఏదో ఒక రోజు ఖాళీ అయిపోతాయి, కానీ దేవుని ఖజానా ఖాళీ. మీకు చాలా మేలు చేయాలని ఉంది, కానీ అంతకుముందు ఎక్కిన ఆయన మొత్తం ఖాళీ చేశాడు. కాబట్టి ఇప్పుడు నేనేమి
చాలా భయంగా ఉంది, నేను పెట్టిన పథకాలు అమలు చేయాలంటే నాకే అన్నాడు పెద్ద మనిషి. తెలుసుగా మీకు? ఏం చేయాలని ఉన్నా ఉండాలిగా సోర్సు. కానీ మన తండ్రి చెప్పండి, జ్యోతిర్మయుడు, సంపదల గని. బా స్తోత్రం, హల్లెలూయా. అంధకారంలో దాచి ఉంచిన నిధులు ఇస్తాడు నీకు. స్తోత్రం, హల్లెలూయా. అసలు కొన్ని మేలులు అయితే దాచి దాచి నీకే ఇస్తాడంట. 31:19 చదువుతాం కీర్తనల్లో. దాచి పెడతా అంట దేవుడు కూడా. దాచి పెడతాడా పెట్టడా? మాట్లాడలే మీరు. మా అమ్మకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, మా ముగ్గురు పిల్లలు నన్ను తిన్నవరని ఆవిడ స్పెషల్గా దాచి నా కోసం, ఇదిగో తినరా ఎవరి తినరా. ఆవిడకేమో ఆవిడ కొడుకు మీద, నాకేమో ఉంటుందిగా సహజంగా. దాచి పెడతారా అంటే దేవుడే అన్నాడు ఆ మాట. దాచి ఉంచిన మేలు. బా దేవుడు ఏం చేస్తాడంట? అర్థమవుతుంది మీకు? నేను ముగించేయాలని త్వరపడుతున్నా, కానీ ప్రభు ఇచ్చిన తలంపు మీకు జ్ఞాపకం చేయకపోతే నేను అపరాధం అవుతా దేవుని దగ్గర. కాబట్టి ప్రభు మీ కొరకు దాచిపెట్టాడు. వాళ్ళ మేలులు చూసి వీళ్ళ మేలులు చూసి అసూయపడమహండి. ప్రభు మీ కొరకు కూడా దాచాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆమేన్. కాబట్టి ప్రభు దగ్గర అడగాలి, నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. మేలు చేయండి ప్రభువా, మేలు చేయండి నాయన. అయ్యా, ఒకవేళ కీడు కోరుకున్నానేమో నన్ను క్షమించి, అది తప్పించి నాకు మేలే చేయి ప్రభువా. స్తోత్రం. కొన్నిసార్లు అట్లా అనిపిస్తుంది మనకు, ఆడపిల్ల కావద్దు, మగపిల్లడే కావాలి. ఏది నీకు మేలో దేవుడు అది ఇస్తాడు. అందుకని ఆడపిల్ల మగపిల్లడు అనే ఆప్షన్లు ఏం అవసరంలా. అన్న ప్రార్థన చేసింది, గారు చేసింది, ఆమె ప్రత్యేక సందర్భం అది. ఆమె ప్రభు కొరకు ప్రతిష్ఠించడానికి అడిగింది, దేవుని పని చేయడం కొరకు. ఏలీ తర్వాత హెప్సిబా ఏంటి, షిలోహులో ఉన్న దేవమందిరంలో దేవుని ఆరాధించడానికి, దేవుని పరిచర్య చేయడానికి నా బిడ్డ ఉంటే మంచిదని ఆశపడి అడిగింది. అది ఒక బలమైన కోరికతో అడిగిన ప్రార్థన. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు మనకు మేలు చేస్తాడు. ఆడపిల్ల మేలా, మగపిల్లడు మేలా అంటే నీకు తెలీదు. రేపేం జరుగుతుందో నీకు, 10 సంవత్సరాలు అయిన తర్వాత ఆ బిడ్డ ఏమవుతాడో నీకు తెలీదు. చాలామంది ఇప్పటికీ ఇంకా ఎంత దుర్మార్గంగా పసికందులను కంచెల్లో పడేస్తున్నారు. ఎంత ఘోరం కదా. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం, అందులో ఎంతో మేలు ఉంది. ఆ బిడ్డ ఏమవుతారో కదా. బీహార్లో మీరు చదివే ఉంటారు న్యూస్లో, రోడ్లు ఉడిచే మున్సిపాలిటీ అమ్మాయి అంట. ఆమె 3 కూతుర్లు, 5, నాకు కరెక్ట్ నెంబర్ గుర్తులేదు. అందరూ ఆడపిల్లే. ఆడపిల్లలందరికీ గవర్నమెంట్ జాబ్లు వచ్చినాయట. 5 అనుకుంటా, మరి 3 నాకు కరెక్ట్ క్లారిటీ లేదు. అసలు ఆ న్యూస్ చూస్తే అంత ఆనందంగా అనిపించిందో ఏంటో తెలుసా. ఐఏఎస్లు అనుకుంటా, మేబీ వాళ్ళు ఐఏఎస్లు అయిపోయారంట. ఏది, రోడ్లు ఊడ్చే ఆవిడ పిల్లలు చదువుతారు. మనకు ఆశ ఉండాలి. అయ్యా లేదయ్యా, రోడ్లు ఊడ్చుకుని నా దగ్గర ఉన్న నా పిల్లలు ఏం బాగుపడతాయి, ఏదో అటెండర్ అయితే చాలు అయ్యా, అది గుమస్తా అయితే చాలు అయ్యా, ఏదో తింటానికి 4 మెతుకులు ఉంటే చాలు అయ్యా. అట్ట కాదు, గొప్ప ఆశలు కలిగి ఉండాలి. అసలు అంటే ఆ పిల్లలందరూ అంటే ఒక్కొక్కరు ఒక అంతస్తు కట్టించారంట బిల్డింగ్. 3 కూతులు కలిసి 3 అంతస్తులు డాబా కట్టించారు. ఎన్ని అంతస్తులు ఉంటుంది ఆ ముసలమ్మ? ఆనందం, మా అమ్మ నా కోసం ఎంత చేసింది కదా. ఒకవేళ అనుకుందేమో పుట్టినప్పుడు 3 ఆడపిల్లలు ఏంటి, నా పరిస్థితి ఏంటని. కానీ దేవుడు అందులో మేలు దాచిపెట్టాడు. కాబట్టి దేవునికి తెలుసు నీకేది మేలో. నేను ఇందాక నుంచి చెప్పేది అదే. మనకు తెలియదు, ఇదే మేలు అనుకుంటాం మనం కదా. తీరా పట్టుకున్నాక చేతులు కాలుతాయి.
అమ్మో ఎంత ఎంత కీడు ఉందో దీనిలో అనిపిస్తుంది. అప్పుడు ఆ కీడు రాకముందే ఇది వద్దని ప్రభు చెప్తాడు మనకు. అయినా కానీ మనం ఏమంటాం, మంకి పిల్లలు పట్టినట్టుగా నాకు అది కావాల్సింది, నాకు ఇస్తావా ఇవ్వా అని పట్టుకుంటాం. యేసు రక్తమే జయం. అందుకే దేవుని ఏమడగలరు తెలుసా? నీ కృప చొప్పున నీ సేవకునికి ప్రభు ఇది మేలు నాయన, ఇది ఇవ్వు నాయన అంటం కాదు. మేలు చేయి ప్రభు అని దేవుణ్ణి అడగండి. ఏది మేలో అది చేస్తాడు ఆయన. స్తోత్రం. ఆప్షన్లో దేవుని ముందు పెట్టమకండి మీరు. ఇది ప్రభు మేలు, నాకు ఇది అనకండి. ఇది మేలో కీడో నీకంటే ఎక్కువ ఆయన తెలుసు. కాబట్టి ఈ విధంగా ప్రార్థన నేర్చుకుందాం, ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో అడుగుదాం, దేవుడిచ్చే ప్రతి మేలు పొందుకుందాం. ప్రభు అట్టి కృప మనకు దయచేయను గాక. ఈ కీర్తన ప్రభు మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్.